ఎప్పట్లెక్కనే మీకోసం మంచి ముచ్చట్లు తెచ్చిన. అవన్నీ చూద్దాం కానీ ముందుగా హెడ్లైన్స్ చూడండి. కండువ మార్చిన ఖమ్మం అజయ్ అన్న కాంగ్రెస్ లో పట్టించుకోలేదట జర్రనన్న. ఎండకు బేవోస్లైనా నిమ్స్ దవాఖానా ఫ్యాన్లుంటేనే ఒండ్రి అటు మొకానా. కొత్తేశం గట్టిన చిత్తూరు శివుడు మోడీ సారేనట ఆయనకు దేవుడు. మందుకు మరిగిన సత్తి ఆడోళ్ళు తాగొద్దక్క, మొగలే తాగాలి. మొగలు రోడ్ల పండి తిరుగుతారు కదా అక్క, ఎండకు పానం చల్ల పడుతుంది బీరు తాగితే. నేను తర్వాత వస్తా, సపోర్ట్ చేయకు. అబ్బా ఇన్ని దినాలకు దొరికిండు అస్సలు లీడరు. యాడా సంధి చూస్తున్నా పార్టీలు మారినోళ్ళంతా ఏమంటారు, మాకు బంగారు తెలంగాణ కలలకొచ్చింది, సర్కార్ పథకాలు నిద్ర పట్టిస్తలేవు, నా నియోజకవర్గం అభివృద్ధి కోసం మా కార్యకర్తలు ఒత్తిడి చేస్తుండ్రు అనుకుంటా కన్వా మార్చిండ్రు. కానీ ఫస్ట్ టైం ఒక ఎమ్మెల్యే ఇవి కాకుండా ఇంకో ముచ్చట చెప్పిండు పార్టీ మారినందుకు. మరి ఆయన ఎవరో మీరే చూడండి. యువకులు అయిన మేము శాసనసభ్యులుగా మేము నిస్వార్థంగా పనిచేస్తూ ఉంటే మాకు కనీస గుర్తింపు కానీ లేకపోతే కనీస ప్రాముఖ్యత కానీ పీసీసీ కానీ ఏఐసీసీ కానీ ఇవ్వకపోవటం, మమ్మల్ని పట్టించుకోకపోవటం వలన ఇవాళ ఈ పరిస్థితి దాపురించింది. ఈ సార్ పేరు పువ్వాడ అజయ్, ఖమ్మం కాంగ్రెస్ ఎమ్మెల్యే. కానీ పార్టీలకు అంతలేరని కండువా మార్చి కారెక్కిండియాలా. ఎందుకు పార్టీ మారుతున్నావు అని గుచ్చి గుచ్చి ఎన్ని మాట్లాడినా ఇదే మాట చెప్తుండు. మొన్న కమిటీ లేచిండ్రు కదా, అందులో అజయ్ సార్కు ఇల్వగల్ల పదవులు ఇయ్యలేదట, వాళ్ళ మనసులను పట్టించుకోలేదట. ఇదే మాటతోని ఇదే ఖమ్మం జిల్లాకెళ్ళి పొంగులేటి సుధాకర్ రెడ్డి సార్ కూడా నారాజై పార్టీకి దూరం జరిగిండు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క సార్ సొంత జిల్లాలే గిట్ల జరిగితే ఎట్లా చెప్పు. పార్టీ కోసం చెమటలు దారబోసిన వాళ్ళు ఎవరెవరున్నారో మొదలు వాళ్ళకి ఇండ్రి సార్లు పదవులు గోడ దుంకుదావు అనుకునేటోళ్ళని ఆగుతారు. పార్టీలో చేరినంత మాత్రాన కాదాజీ, నువ్వు ఇంట్లో నాకు రామ్ తర్వాత రామ్ లాంటి వ్యక్తిలాగా నేను చూస్తాను. తుమ్మల గారికి అండగా ఉండి బ్రహ్మాండంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా కోరుతూ. అబ్బా చంద్రాల్ సార్ని చూస్తుంటే నాకైతే మస్తు పాపం అనిపిస్తుందిలా. ఒక్కడే ఎంతకని కష్టపడతాడు. అమరావతి కోసం రాత్రనక పగలనక కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుగుతుండు. నిన్న ఢిల్లీలో ఒక మీటింగ్ ఉంటే పోయిండు. ఆన్నే రాత్రి 10 అయింది. ఇక అప్పుడు గాలి మోటార్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి ఇంటికి పోయిండు. మన్మంతోని జరసేపు ఆడుకుందామంటే పిల్లగాడేమో మంచిగా బజ్జొన్నాడట. ఇక 2-3 ముద్దలు తిని ఇంట్లో అడ్డమొరిగిండో లేదో టిర్ర టిర్ర అని అలారం మోగిందట. టైం చూస్తే అర్ధమరాత్రి 2 అయిందట. ఇక ఆ రాత్రి లేచి తానం చేసి మళ్ళా అమరావతికి బయలుదేరిండు ఈ కార్యం కోసం. ఇక ఆంధ్ర జనానికి శానా తిప్పలు తప్పినట్టే. మంత్రుల ఆఫీస్ ని మార్చిండు చంద్రాల్ సారు. ఎగిలివారంగా 4 గంటల 1 నిమిషానికి దివ్యమైన ముహూర్తంలా కొత్త ఆఫీస్లో పాదం మోపిండు. అయ్యవార్లు వేదమంత్రాలు చదివి దీవనార్తులు పెట్టినాక గణపతి హోమం చేసి అమరావతిని జల్దిన ప్రపంచ పటంలో పెట్టేటట్టు చూడమని దండం పెట్టిండు. అరే ఇదేందమ్మా, సార్ రాకముందే పాలు వంగిచ్చిండ్రు. షీరే ఆడబిడ్డే కట్నం పెడితే వాళ్ళు కాళ్ళు మొక్కి చంద్రన్నకు చేయగొట్టిండ్రు. లెక్కకైతే ఇంకో 2 నెలలకు కొత్త ఆఫీసులకు పోయేది ఉండే. కానీ గిప్పుడు తప్పించి మంచి ముహూర్తాలే లేవని అత్తరు పుత్తర 2 రూములు దింపి అందులో అడుగు పెట్టిండ్రు. ఇక కొత్త సచివాలయం ఓపెనింగ్ చేసిన ఆనందంలా రైతులను ఖుషి చేసేందుకు ఇంకో పావుల మందం రుణాలు మాఫీ చేసిండు. అట్లనే అమరావతిలో కొలువులు చేసేటోళ్లకు 5 రోజులే ఆఫీసు. శనివారం ఐతారం తాతీలు తీసుకోమని సూపర్ ఆఫర్ ఇచ్చిండు. ఇంటింటికి ఇంటర్నెట్లు వైర్లు వరుస్తున్నాం అన్నాడు కదా, ఇక దాంతో ఏం చేసుకోవచ్చో కూడా చెప్పిండు. ఎవరైనా ఇంట్లో ఏ వంట చేసుకోవాలన్నా వంట కావాలంటే ఆడవాళ్ళు లేకపోతే మగవాళ్లే వంట చేసుకునేది కూడా ఒకసారి టీవీ చూసుకుంటే వంట చేసుకునే అవకాశాలు ఉంటాయి. అట్లనే అసెంబ్లీని కూడా జల్దిన అమరావతికి పట్టుకుపోయే ఆలోచనలు ఉన్నారట. కొత్త సంవత్సరం కొత్త జాగా ఎట్లా ముంగట్టుకోతారో ఏమో. నేను మా సత్తిగాన్ని అరే బాబు మంచి మంచి వార్తలు తేరా అంటే రోజుకు ఏషం కడుతుండు. ఈ డీలేకర్ కంటే ఏషగాని కొలువే మంచిగా చేసేటట్టున్నాడు. కానీ ఆడేం చెప్పాలనుకుంటున్నాడో అదందరికి అర్థమయ్యేటట్టు ఈజీగా చేస్తాడు. మా ఓన్ లెక్కనే ఈ సార్ కూడా గట్లేం చేస్తుండు. పార్లమెంట్కి పోయి మాటలు మాట్లాడమంటే ఏషాలు గట్టి తిరుగుతున్నాడు. మొన్ననే బెబ్బెబ్బెబ్బెబ్బే బెబ్బెబ్బే బే బెబ్బెబ్బే అని చెప్పాల్సింది చెప్పిండు. అయ్యవారెవలో ఎండల పడి తిరుగుతున్నాడు. కెమెరా జర్రంత దగ్గరికి పెట్టన్నా.
అరే మన చిత్ర విచిత్రాల ఏషాల ఎంపీ శివప్రసాద్ సారు చేతులేని సార్ అది జరిడి దిప్పు. హే మోడీ సార్ పోట్వా కిట్ట పరమాత్ముని లెక్క నెమలిపించం పెట్టిండు. ఏమేషం అంటారు సార్ దీన్ని? కుచేలుడు. ఓహో నువ్వు కుచేలుడు, మోడీ సారు కిట్ట పరమాత్ముడు. మంచిగున్నది. రైట్ ఇక గాని కుచేలుడు అడగకపోయినా శ్రీకృష్ణుడు సంపదనిచ్చి మిత్రబంధాన్ని చాటుకున్నాడు. మరి నువ్వేం అడిగినావు? మోడీ సార్ ఏమి ఇయ్యలేదు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వమని కోరి ప్రార్థింతుమో మోడీ, మా కోరికను తీర్చవో. ఇంతింత ఇదిలిచ్చినట్టుంటే, ఇంతింత ఇదిలిచ్చినట్టుంటే లోటు ఎప్పుడు పూడునో, ఆంధ్ర రాత ఎప్పుడు మారునో. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇయ్యమని అడుగుతున్నావా? హే చంద్రన్న ఎంకన్న ఇద్దరు గదే పని మీద ఉన్నారటతి. బాబు కష్టము చూస్తే బాధగా ఉన్నది, ఎంకయ్య ఏమాయరో, మిత్రబంధము ఏమాయరో. దోస్తాన చేసినా అడిగింది ఇస్తలేడా? ఇంకా నమో నారాయణ అంటాము, నమో కృష్ణ అంటాము, నమో మోడీ గారు అంటున్నాము. శివప్రసాద్ సారు మొన్న మాట్లాడకుండా బెబ్బేషం గట్టి ఆంధ్రాకు ఏం ఇస్తలేరని గిట్లనే చెప్పినవు. ఎండకు పెయ్యంత మండంగా మైక్ల ముంగట ఎన్నేషాలు కడితే ఏమొస్తుంది సారు? తీన్మార్ల మాకు వార్త ఉడు తప్ప. ఓం నమో మోడీ గారు, ఓం నమో మోడీ గారు. నమస్కారం. ఇవాళ నలుగురు మంత్రుల శాఖలు మారినాయి. ఒకళ్ళు చేసే పనులు ఇంకొకరు చేతిలోకి పోయినాయి. అందరు ముచ్చటేమో గాని గీ సారు శాఖనైతే మార్వరు కావచ్చు. మంత్రి కొలువు ఎక్కిన కాంచెల్లి ఈ శాఖను డెవలప్ చేసేందుకు మస్తు కష్టపడుతుండు. మరి ఆయన హ్యాండ్ ఓవర్లు ఉన్న శాఖల ఎసొంటి తక్లీఫులు రావద్దని ఎన్ని తిప్పలు పడుతుండో చూడుండ్రి. పద్మారావు సారు ఆఫీస్లోనే దుఃఖం పెట్టిండు కదా, అందరు ముంగట్నే మందు బాటిల్ ఓపెన్ చేస్తుండు. పక్క పొంటి నీళ్ళ బాటిల్ లేదేందో మంచిగా కొలిచిపోసిండు. ఏదో పైచ చేస్తున్నట్టున్నారు. పాలల్లో మీటర్ వేసి ఫ్యాట్ చూసినట్టు మందుల మీటర్ వేసి రిమ్ ఎంత వస్తుందో చెక్ చేసిండ్రు. ఇట్లా మొత్తం కిందికే పోయింది. మంచిగా కిక్కచ్చేటట్టుంది గీ మందు. ఇక నీళ్లు కలిపితే మీటర్ ఇట్లా మీదికి లేస్తుంది అన్నట్టు, అంటే రిమ్మ తక్కువ ఇచ్చే మందు. ఇట్లా టెస్ట్ చేసే మిషన్లను అన్ని జిల్లాలకు పంపిండు సారు. ఎవరన్నా మందును గలత్ చేయాలే తాట తీస్తారట. కానీ పనిమంతుడంటే మన పద్మారావు సారు మందుబాబుల ఆరోగ్యం కోసం ఎన్ని మంచి ఉపాయాలు చేస్తుండో. ఇగో మాకు మా చుట్టాలకు ఒక విషయంలో పంచదైంది. మేము అస్సలకే మాట్లాడుకోలేదు కొన్ని రోజుల దాకా. పెండ్లిలు పేరంటాలకు కూడా రాకపోకలు మొత్తం బంద్ అయినాయి. కానీ మా చుట్టాలు ఇంట్లో ఒకళ్ళకి టక్కరై జీవిడిసిండ్రు. ఇక ఈ మతలవు తెలిసినాక మనసు ఊకుంటాదుల్లా. ఇక మొన్ననే చూసేద్దామని మా వాళ్ళు పోయినరు. ఆగో అట్లా పలకరింపులు షురువై మళ్ళీ కలిసి తిరుగుతున్నాం అనుకో రాదుండ్రి. గిసొంటి విషయాల కాడ సానుభూతుంటది కదా. తెలంగాణలో చెయ్యి గుర్తోళ్ళు పచ్చపార్టోళ్ళు పాము ముంగిసలెక్కుండిరి. కానీ ఇప్పుడు అత్కం పత్కమయ్యిండ్రు. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక కోసం కలిసిపోతుండ్రు. చెయ్యి గుర్తోళ్ళు నిలబెడుతున్న వెంకటరెడ్డి సార్ ఇంటామే సుచరిత మేడం కోసం సీటును త్యాగం చేసిండ్రు సైకిల్ పార్టోళ్ళు. టీడీపీ తరఫున ఎవ్వరిని నిలబెట్టారట. పార్టీ పరంగా పోటీ పెట్టద్దని చెప్పని మా నాయకత్వం అంతా నిర్ణయించుకొని మరి మొన్న ఇదే కాంగ్రెస్ పార్టీలకెళ్ళి నారాయణ ఖేడ్ల కృష్ణారెడ్డి సార్ చనిపోతే ఇదే సైకిల్ గుర్తోళ్ళు ఎందుకు పోటీ చేసిండ్రు అన్నదే అర్థం కాని ముచ్చట. ఏమీ లేని కాడ అందం చెట్టే మహావృక్షం అనిపించినట్టున్నది కాంగ్రెస్ లీడర్లకు కూడా. పిల్ల కాంగ్రెస్ అని తిట్టే పంక పార్టోలను మొన్ననే సంకలేసుకున్నారు తల్లి కాంగ్రెస్ వాళ్ళు. అంటే పాలేరు ఎలక్షన్ల కోసం ఇట్లా పాలోళ్ళంతా కలిసి కేసీఆర్ సార్ కారు టైర్ల గాలి తీస్తారో లేదో చూడాలే. పేరు పెరమయ్యది ఆరగింపు అయ్యేవాళ్ళదంటే ఎట్లుంటది? పెట్టినోనికి కోపం రాదా? మన ఊర్లల్లా ఎమ్మెల్యే వచ్చి ఆగు మీద బ్రిడ్జ్ కట్టిస్తే మనూరు సర్పంచ్ అడికొచ్చి ఆ బ్రిడ్జ్ కట్టింది నేనే అనంటే ఎమ్మెల్యే సబూకుంటాడా? ఊర్లో బస్టాండ్ ఒకలు కట్టిస్తే పేరు ఇంకొకరు రాపించుకుంటే కట్టించినోడు ఊకుంటాడా? గందుకే చంద్రాల సార్ కూడా ఆయన పెట్టిన పథకాలన్నీ రామన్న పేరు మీద కాకుండా చంద్రన్న పేరు మీదే వస్తున్నాయి. అదే తోవల నడుస్తున్నారు గీళ్ళు కూడా. ఇన్నారుల్లో సెంటర్ సర్కార్ పథకాలకు పేర్లు మారుస్తుర్రట. పథకాలకు వెనక ముందు లీడర్ల పేర్లు ఉండనియరట.
ఏ పథకం పెట్టినా ముంగట ప్రధానమంత్రి అని అయితే తప్పకుండా ఉంటదట. అంటే ప్రధానమంత్రి సడక్ యోజన లెక్క అన్నట్టు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి ముద్ర యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇగో గిట్లుంటాయట పేర్లు. సొమ్మొగర్ది సోకొకల్ది లెక్క అవుతుందని సెంటర్ సర్కార్ కు పబ్లిసిటీ వస్తలేదని గీ ఉపాయం చేసిరట. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లు కట్టిస్తందుకు మనకు 1.5 లక్షల దాకా సాయం చేస్తారు. ఇంకో 4 లక్షలు కలిపి మన సర్కార్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తుంది. మరి పథకానికి ప్రధానమంత్రి ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం అని పేరు పెడతారు కావచ్చు. కాలం తాగితే చాలు గిలాస బీరు. మొన్న గిన్నె ఉండే తీసేసిరేమో. ఓ బాను, మావోడు గిలాస పట్టుకునేటో పోతాండు. ఓ పారాడేంటవో. ఓన్న మీ దగ్గర సల్ల బీరు ఉందా? ఎంత? 100 రూపాయలు. నా తాను 25 రూపాయలే ఉన్నాయన్న. వచ్చిన కాడికి పోయి గిలాస నిండా పోయి. రాదు కదా, 100 రూపాయలు తీసుకో. ఎండకు ఫానం అంతా గాయ అవుతున్నది. అన్న బాటిల్ తీసుకో 100 రూపాయలు. ఎక్కడ పోతున్నా నేను ఊరు ఇచ్చిపెట్టి, మిగతా తెచ్చిస్తా పోయి. ఇప్పుడు ఎవరు మీరు? స్నానం చేసినావు? ఎందుకు అట్లా అంటున్నావు? మళ్ళీ సత్తి బరండి తుగ్నం కాడికి ఎందుకు పోయినవురా? అంబలు కొనుక్కుందామంట అని వచ్చిన. ఏంటిదో గమ్మత్తు ముచ్చ మాట్లాడతావు? తాటి చెట్టు కింద కూర్చొని సల్లబొట్టు తాగుతున్నా అంటే ఎవ్వరు నమ్మరు తమ్మి. అన్ని ఎరుకొని కూడా ఎందుకు అడుగుతున్నావా అక్క అట్లా? ఓన్నా మా అక్క వచ్చింది, చేత అడ్డం పెట్టుకొని తాగుతా. జల్దీ పోయన్నా. పోయన్నా ప్లీజ్. 100 రూపాయలు బాటిల్ తీసుకో. ఒరేయ్, మూతి మీద వాతలు పెడతా ఏమనుకుంటున్నావు? నువ్వు బీర్ తాగినావు అనుకో, నీకు ఇలా బువ్వ కూర లేనే లేదు. తాగినప్పుడు బుక్కెడు బువ్వ ఎక్కువ తినాలక్క. ఫెయ్యికి వాడుతుంది. ఫెయ్యి మస్తు హీట్ అవుతుంది. రఫ ఒక గిలాసరి బీర్ గుంజొస్తాక చల్ల పడుతుంది పానము. ఎండలు కొడితే బీర్ తాగుడు, చలి పెడితే కోటర్ తాగుడు ఎవరు నేర్పుతున్నారా నీకు? మంది నేను కారు పోసుకుంటావు అక్క. నాకు తెలివి లేదు అనుకుంటున్నావా? తెలివిగా వాళ్ళందరూ తెల్లారక ముందే వచ్చి ఇలా కూర్చున్నారు. నేను తాగే వస్తా. సత్తి అవన్నీ అద్దురా. నీకు మంచిగా నిమ్మకాయ విండి షర్బత్ చేసేస్తారా? మా అయ్యగారిని రారా. నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయ తొక్కు పెట్టుకో. నేను రాను, నాకేమవుదు. నేను గిలాస నిండా బీర్ తాగే వస్తా. అవునా? సరే మరి అయితే నాకు కూడా ఒక గిలాస తీసుకురా తమ్మి, నేను కూడా తాగుతా. ఏ ఆడోళ్ళు తాగొద్దక్క, మొగళ్ళే తాగాలి. మొగలు రోడ్ల పంటి తిరుగుతారు కదా అక్క. ఎండకు పానం చల్ల పడుతుంది బీరు తాగితే. నేను తర్వాత వస్తా. సపోర్ట్ చేయకు. సత్తి అది తాగితే నెత్తి తిరుగుతుంది, ఎటు పోయేది తెలియదు. ఎండలు ఎక్కువ కొడుతున్నాయిరా. తాగితే లొట్టెడు చెట్టు కళ్ళు తాగని బీరొద్దురా. కళ్ళేమన్నా చల్లగా ఉంటుంది అక్క. ఫ్రిడ్జ్ లో పెట్టి ఇస్తున్నారా? జర్ర ఎండ కొట్టంగానే పులిచిపోతుంది. చెప్తాను తినవేంద్రా నువ్వు? అద్దురా బాబా అద్దు. నీ తాగుడద్దు, నువ్వు నా తన కొలువు చేసుడు కూడా అద్దు. నిన్ను ఊరికి తోలుతా నేను, అప్పుడు చక్కగా అవుతావు. నేను ఒక్కనే తాగుతున్నానా? కోట్ల మంది తాగుతున్నారు అవతలి యువతలోళ్ళు. వాళ్ళందరినీ ఊర్లకు తోలిస్తావా? ఏమో గమ్మతి మాట్లాడతావు. తలా తోక లేకుండా మాట్లాడతావేంద్రా? వాళ్ళని నేనెందుకు పంపుతా? ఓ బిత్తిరి సాఫిత్రాక, ఈ ఒక్క ఏప్రిల్ నెలలనే 30 లక్షల బీర్ కాటన్లు తాగిరంట తాగుబోతాలు అందరు కూడి. నేను ఒక్క గిలాసనే తాగుతా అంటుంటే ఏంది తమ్మి? 30 లక్షల కేసులా? అంటే 3,60,00,000 బీర్లు తాగిండ్రా ఒక్క నెలనే? ఎందుకురా గతగానం తాగిండ్రు? ఎండలక్క ఎండలు. బీర్ తాగితే పానం చల్ల పడుతుంది. గతగానం ఏడనన్నా తాగుతారా? అయినా బీర్లు తయారు చేసేందుకు అసలు నీళ్ళెక్కడి వాళ్ళకు? బీర్ల కంపెనీలో ఏమన్నా బిత్తిరోళ్ళు అనుకుంటున్నావాక? ఎంత కరువు వచ్చినా కూడా మాకు నీళ్లు కావాలి కంపెనీ కంట అని సర్కార్తో కాగితం రాపించుకున్నారు అంత ముందుగానే. కరెక్టే తమ్మి. ఇంటింటికి నల్ల నీళ్లు రావు గాని బీర్ల కంపెనీకి మాత్రం కరువు రానియరు. అయినా గనిగానం బీర్లు ఎట్లా తాగబుద్ధి అవుతుంది అసలు? కొంతమంది ఏమో గిలాసాలలో పోసుకొని తాగుతున్నారు. కొంతమంది ఏమో కీస అట్లనే ఎత్తి తాగుతున్నారు అయిపోయింది దాకా ఇరవకుండా. కొంతమంది ఏమో పొద్దుగాలు తాగుతున్నారు. కొంతమంది ఏమో పనికెళ్ళి వచ్చినాక పొద్దు మీకు తాగుతున్నారు. ఇంకొకడొకరు అయితే తిక్కలేస్తే పగటికి కూడా తాగుతున్నారు. కాదు కానీ సత్తి, గిట్లా దినం తాగితే వాళ్ళు సంసారం ఏం చేస్తారు? ఇంట్లో పిల్లల్ని ఎట్లా బతికిస్తారు? అట్లా కాదురా, ఈ బీర్లని బంద్ పెట్టియాలి. బంధు పెడితే ఆఫ్కార్ మంత్రి పద్మరావు సార్ గల్లపెట్టి ఎట్లా నిండాలి? ఎంత తిప్పలవాడి మంత్రి అయిందాక ఆయన. ఎండాకాలం బీర్లు తాగి చలికాలం కోటర్ తాగి సార్కు సపోర్టింగ్ ఉండాలక్క. మనము మస్తు ఆమ్దాన్ వస్తుంది. ఇంకా వస్తుంది. పబ్లిక్ జేబులు కాలైతే ఆ తర్వాత జ్వరం వస్తుంది, అటు వెనక దవాఖానల పాలవుతారు. ఏమన్నా కానీ నువ్వైతే నడువు చక్క. ఎండకే అట్లా అవుతున్నది కావచ్చు. బుక్కెడు బీర్ తాగితే కడుపులో చల్ల పడుతుంది. ఏప్రిల్ నెలలు తాగుబోతుల నెల చేస్తారు కావచ్చు. అవునవును, డిసెంబర్ 31 ని కూడా దునియా తాగోతుల దినం చేస్తారు. సత్తి, బీర్లు తాగేటప్పుడు చల్లగానే ఉంటది కానీ తర్వాత పెయిల గరం అవుతుందిరా. పెయ్యిల గరం అయితే మరి బీర్ కీసలు ఎందుకు ఫోతం పెడుతుర్రాక? కరువు వచ్చినట్టు చల్లగా ఉంటదంట.
అబద్ధాలు చెప్పకు నువ్వు. ఏ అది కాదు చెప్పేది నేను. బీర్లా ఆల్కహాల్ ఉంటుంది. బీర్ తాగితే ఒంట్లున్న నీరంతా బయటకు పోయి రక్తం అంతా పలసబడి ఆగమవుతుందిరా. అది తెలియకనేమో చల్లగా ఉందని అప్పటి మందని తాగుతారు. నువ్వైతే తాగుతమ్మి, ఇంటికి రారా, నేను నీకోసం గులాబ్ జామ్ చేసి పెడతా. అవునా అక్క, నాకు తెలియక బీర్ తాగుదామంటాను గిలాస పట్టుకొని వచ్చిన నేను. అమ్మ పోషమ్మ తల్లి పొగరాళ్ళు నాయను, ఇది ఎక్కడికత్తారో బాబు, గమ్మతున్నది. ఈ వార్త చూసినాక పెళ్లికి వచ్చేటోళ్ళు ఎవరు ఇస్తరాకులు వాళ్ళే తెచ్చుకోవాలి, సినిమా టాకీస్లకు ఎవరు కూర్చుని వాళ్ళే మోసుకొచ్చుకోవాలి, గుడికి పోతే ఎవరి మంత్రాలు వాళ్ళే చదువుకోవాలి, బడికి పోతే ఎవరి సారిని వాళ్ళే దేవుళ్ళు అడకచ్చుకోవాలి అని అంటే ఏంది పరిస్థితి? అంతా ఆగమాగం జగన్నాథమే. అమ్మో మా వాళ్ళు కూడా నీకేమరా నువ్వే తెచ్చుకో అని అన్నారు అనుకో, నేనేం చేయాలిగా? కాలు నొప్పితోనో చేయి నొప్పితోనో పంజాగుట్ట నిమ్స్ దవాఖానా పోదామనుకునేటోళ్ళు జర మంచిగి నుండ్రికి ముచ్చట మొదలు ఓ టేబుల్ ఫ్యాన్ కొనుక్కున్నాకనే దవాఖానలు అడుగుపెట్టుర్రి, లేకుంటే ఉబ్బరానికి ఇంకో రోగం వచ్చినా రావచ్చు. ఎందుకంటే ఏసీలకు కూడా ఎండ దెబ్బ తగిలిందట, ఏడికాడికి బేవోస్లే పడిపోయినాయట. మేమేం చేయలేమని చేతులు మీదికి లేవట్టిండ్రు డాక్టర్లు. ఫ్యాన్లు తెచ్చుకొని మేము ఎప్పుడు చెప్పలేదు, కానీ కొంతమంది వాళ్ళు మరి తెచ్చుకున్నారా అని చెప్పారు, కానీ మరి పర్మిషన్ ఇవ్వలేదు. అగో గందుకే ఈ పేషెంట్లంతా ఫ్యాన్లు కొనుకొచ్చుకొని చల్లగాలి పిలుస్తాండ్రు. ఇంకా గమ్మతి ముచ్చట ఏందంటే ఎమర్జెన్సీ వార్డులో కూడా ఏసీలు పనిచేస్తలేవట. ఇంట్లో కూడా ఎవ్వరు పంక వాళ్ళే తెచ్చుకున్నారు. ఎమర్జెన్సీ వార్డు అంటేనే ఎప్పటికీ చల్లగాలి సురుతుంది, కానీ ఇప్పుడు ఏడి గాలి వశపడనిస్తలేదట పేషెంట్లను. ఇక రేపు దవాఖానకు వచ్చేటోళ్ళు ఎవ్వరు మంచం వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవ్వరు గ్లూకోజులు వాళ్ళే కొనుకొచ్చుకోవాలి, ఎవ్వరు డాక్టర్ను వాళ్ళే తోలుకొచ్చుకోవాలి అంటారు కావచ్చు. కండువ మార్చిన ఖమ్మం అజయన్న కాంగ్రెస్ లో పట్టించుకోలేదట జర్రనన్న. ఎండకు బేవోస్లైనా నిమ్స్ దవాఖానా, ఫ్యాన్లుంటేనే ఒండ్రి అటు మొకానా. కొత్తేశం గట్టిన చిత్తూరు శివుడు మోడీ సారేనట ఆయనకు దేవుడు. మందుకు మరిగిన సత్తి. ఏ ఆడోళ్ళు తాగొద్దక్క, మొగళ్ళే తాగాలి. మొగలు రోడ్ల పంటి తిరుగుతారు కదా అక్క, ఎండకు పానం చల్ల పడుతుంది బీరు తాగితే. నేను తర్వాత వస్తా, సపోర్ట్ చేయకు. మన తీన్మర్ ముచ్చట్లు ఏళ్ళట్టు కొడిసినవి. మళ్ళీ రేపు కలుద్దామా? నమస్తే.